ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తున్నాను. చిన్నప్పుడు నాకు గోరుముద్దలు తినిపించి పెంచిన అన్నయ్య అన్నం తినలేదని తెలిసి తట్టుకోలేకపోయాను ఆంటీ. అందుకే భోజనం తీసుకెళ్లాను. అన్నయ్యని కలిశాక అన్నయ్య పడే బాధను తట్టుకోలేక వదిని కలిశాను ఆంటీ. భానుకి అన్నయ్యకి మధ్య ఎలాంటి సంబంధము లేదని చెప్పినా వినిపించుకోలేదు. పైగా దాంపత్య జీవితం గురించి నీకే తెలుసు, నాకు చెప్పడానికి వచ్చావని నన్నే ఆడిపోసుకుంది. బాధపడద్దమ్మా. శిరీష స్థానంలో ఉన్న ఏ ఆడపిల్లైనా అలాగే ప్రవర్తిస్తుంది. ఎన్నాళ్ళు ఇలా అర్థం చేసుకోకుండా ఉంటుందంటే? పోనీ అన్నయ్యకి భానుకి మధ్య ఏదన్నా సంబంధం ఉండి వదినికి అన్యాయం జరిగి ఇలా ప్రవర్తిస్తుందంటే అర్థం ఉంది. కానీ అన్నయ్యకి భానుకి మధ్య ఎలాంటి సంబంధం లేదంటే ఆ విషయం వదినికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? పాపం భానుని చూస్తే ఎంత జాలేస్తుందో తెలుసా ఆంటీ? వంట పూర్తయింది, భోజనానికి రండి. వంట చేసావా? ఎవరికోసం? ఎవరికోసం చేస్తాను? నా కోసం, నా భర్త కోసం చేస్తాను. ఊళ్ళో వాళ్ళ కోసం కాదు కదా. నీ భర్త? ఇక్కడ నీ భర్త ఎవరున్నారు? జోక్ చేస్తున్నారా? అప్పుడు భోజనం గురించి అడిగితే నేను నీ భార్యనే కానప్పుడు మీకు వంట చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాను. నువ్వు నా భార్య కానప్పుడు నేను నీ భర్తనే ఎలా అవుతాను? భర్తను గాని నా కోసం నువ్వు ఇప్పుడు వంట ఎందుకు చేసావు? అప్పుడు అలా అన్నాను కాబట్టి ఇప్పుడు ఇలా అని నా మీద కక్ష తీర్చుకుంటున్నారా? కక్ష తీర్చుకోవడం, పగ తీర్చుకోవడం నీ బుద్ధులు, నా బుద్ధులు కాదు. నేనేమన్నా పట్టించుకుని వాళ్లే అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అక్కడే ఉండిపోవాల్సింది. లేదంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టుకోవాల్సింది. ఆ పనే చేసేవాడిని అయి ఉంటే మీ డాడీ బాను నా దగ్గర వదిలి వెళ్ళినప్పుడే చేసుండేవాడిని. భానుకు కూడా నన్ను నీ నుండి దూరం చేయాలన్న ఆలోచన ఉండి ఉంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇక్కడే ఉండుండేది. మళ్ళీ ఈ జన్మలో ఈ ఇంట్లో అడుగుపెట్టే అవకాశం నీకుండేది కాదు. భాను నీకు సమస్యలు సృష్టించినంత కాలం నువ్వు మౌనంగానే ఉన్నావు. ఇప్పుడు నీకే సమస్య రాకుండా తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన మీద విరుచుకుపడుతున్నావు. నీ ప్రవర్తన బాలేదు శిరీష, వెంటనే మార్చుకో. లేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు, నన్ను సంతోషంగా ఉంచలేవు. ప్రవర్తన మార్చుకోవాల్సింది నేను కాదు, మీరు. ఇంట్లో భార్యతో ఎలా ఉండాలో చేత కాదు మీకు. ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు సర్దుకుపోయి భార్యకి నచ్చజెప్పే భర్త అయితే నేనెలాగో సర్దుకుపోయి ఉండేదాన్ని. నాలో మార్పు కూడా వచ్చుండేది. కానీ ఏ చిన్న గొడవ జరిగినా దాన్ని ఆసరాగా తీసుకుని ప్రియురాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లే భర్తతో ఏ భార్య అయినా ఎలా సర్దుకుపోతుంది? ముందు మీ ప్రవర్తన మార్చుకోండి, ఆ తర్వాత నా ప్రవర్తన గురించి ఆలోచిద్దాం. బాను నీ కూతురు కాదు బావా. బాను నా కూతురు కాదా? అవును, ఆ రోజు నా చెల్లెలు డెలివరీ టైంలో నువ్వు అక్కడ లేవు బావా. 3 కాన్పులు పోయాక ఈ కాన్పైన నిలుస్తుందని ఎంతో ఆశతో ఉంది నా చెల్లెలు. కానీ అంతకు ముందులాగే ఈసారి కూడా చనిపోయిన బిడ్డనే ప్రసవించింది. నిజం తెలిస్తే చెల్లెలు తట్టుకోలేదని అదే హాస్పిటల్లో వార్డు బాయ్గా పనిచేస్తున్న నేను అదే సమయంలో ప్రసవించిన వేరే వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి నా చెల్లెలు పక్కన పడుకోబెట్టి చనిపోయిన నా చెల్లెలు బిడ్డను వాళ్ళ పక్కన పడుకోబెట్టాను. బాను నీ కూతురు కాదు. మరి ఎవరు కూతురు? ఇండస్ట్రియలిస్ట్ విజయేంద్ర ప్రసాద్ పెద్ద కూతురు. విజయేంద్ర ప్రసాద్ కూతురా? అవును, ఆయన కూతురే. ఆ క్షణంలో నా చెల్లెల గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించలేదు. బిడ్డని చేతిలోకి తీసుకున్నాక చెల్లెలి ముఖంలో సంతోషం చూడాలనుకున్నాను, చూశాను. చెప్పు, నేనేమైనా తప్పు చేశాను? తప్పు చేయడం కాదు, ఘోరమైన పాపం చేశావు. బంగారు మేడలో అష్టైశ్వర్యాల మధ్య పెరగాల్సిన పసిబిడ్డను తీసుకొచ్చి ఈ మధ్యతరగతి కొంపలో పడేశావు. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను బావా, నీ చెల్లెలు దూరమై ఇప్పటికే సగం చచ్చాను. ఇప్పుడు నా బిడ్డకి నిజం తెలిసి నాకు దూరం అయితే ఇక ప్రాణాలతో ఉండలేను బావా.